ప్రియ దేవుని సంఘమా, సోదర సోదరీమణులారా, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన మీ అందరకు నా వందనాలు చెప్తున్నానండి. ప్రియమిత్రులారా, దేవుని వాక్యమును ధ్యానిస్తూ మరి ఆశీర్వదించబడడానికి, ఆనందించడానికి, మేలులు పొందుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి సోదర సోదరీమణులైన మీ అందరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తున్నాను. ప్రియులారా, మరి మానవులందరి రక్షణ కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. మనందరి పాప శిక్షను ఆయన భరించి సిలువలో మరణించి మూడవ రోజున లేచి మరి మానవ జాతికి రక్షణను ఆయన ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుల పట్ల ఆయన రక్షణ ప్రణాళిక చాలా గొప్పది. పాపాత్ములైనటువంటి మానవ జాతికి రక్షణ కలగాలి అంటే పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క బలియాగము అవసరమై ఉన్నది. భూమి మీద ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు, ఉండడు, ఉండబోడు కూడా. కనుక పరిశుద్ధుడైన దేవుడే మానవుడిగా భూమి మీదకు దిగి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, మానవ జాతికి రక్షణను ప్రసాదించాడు. అయితే ప్రియులారా, ఆయన మానవుడిగా జీవించినటువంటి కాలం ఉన్నది కదా. ఆయన పుట్టాడు, జీవించాడు, మరణించాడు. ఈ ఆయన మానవునిగా జీవించినటువంటి ఈ కాలాన్ని ఆయనను మనము అందరి మానవులతో కలిపేయడానికి వీలు లేదు. మానవులందరూ కూడా మానవులుగా పుట్టినవాళ్ళు, ఆయన మానవుడిగా వచ్చినవాడు. అది గమనించాలి. ఆయన జన్మలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఆయన జీవితములో ప్రత్యేకత ఉన్నది, ఆయన మరణములో ప్రత్యేకత ఉన్నది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి అందరి మానవులతో ఆయన్ని కలిపేయకూడదు. ఆయన ప్రత్యేకముగా ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి ఒక వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47లో ఉంటుంది. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆయన పుట్టుకలోనే ప్రత్యేకత కనపడుతుంది. మానవులందరూ కూడా అంటి నుండి పుట్టినవారు, మరి ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. ఆయన పుట్టుకలోనే ప్రత్యేకత ఉన్నది. ఆయన పుట్టుకలోనే ప్రత్యేకత ఉన్నది. ఈ సంగతి గమనించాలి ప్రియులారా. ఆయన పరిశుద్ధాత్మ వలన మరి పుట్టినటువంటి ఆయన పుట్టిక మానవుల లాంటి పుట్టుక కాదు. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినటువంటి వాడు కాదు. ఆయన పుట్టుకలోనే ఒక ప్రత్యేకత ఉన్నది. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఇది యేసుక్రీస్తు వారికి మాత్రమే అప్లై అయ్యే రిఫరెన్స్. ఇది అందరి మానవులకు దీన్ని అప్లై చేయకూడదు. ఇక్కడ బలి అర్పణయు నీవు కోరలేదు అంటున్నాడు.
ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడని ముందు చెప్తున్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించక ముందే ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, ఆయన పుట్టుక లేనివాడు. ఒక ప్రత్యేకమైన పని మీద భూమి మీదకి ఆయన మానవుడిగా వచ్చాడు కనుక ఆయన పుట్టుకలోనే ప్రత్యేకత ఉన్నది. చూడండి, ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అంటే బలికి అనుకూలమైనటువంటి శరీరము అమర్చితివి, అది అర్థం అక్కడ. ఇంగ్లీష్ బైబిల్లో ఈ ప్రిపేర్డ్ ఏ బాడీ ఫర్ మీ. శరీరము ఆయనకు లేకముందే ఆయన ఉన్నవాడు. బలికి అనుకూలమైన శరీరము కావాలి. మానవుల పాప క్షమాపణ నిమిత్తము బలయ్యే శరీరము ఖచ్చితముగా అది పరిశుద్ధమైనదై ఉండాలి. స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టే శరీరం ఏదైతే ఉందో అది బలికి పనికిరాదు. ఎందుకంటే మానవుల యొక్క శరీరములో పాప నియమము ఉన్నది. మానవ గర్భం నుంచి పుట్టే ఏ మానవుడైనా ఖచ్చితముగా పాపే. ఎందుకంటే ఆదాము నుంచి మానవ జాతికి పాపము సంక్రమించింది. ఒకని అవిధేయత ద్వారా లోకములోనికి పాపము ద్వారా మరణము ఎలాగొచ్చెను. యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన జన్మ అవసరం ఆయనకి. ఎందుకంటే బలియాగము కొరకు పరిశుద్ధమైన దేహము అవసరమై ఉన్నది. అలాగే ఒక చక్కని మాట చూడండి, మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనము జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇదంతా ఎందుకంటే యేసువారు మానవునిగా పుట్టడానికి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక, ఈ కనుక అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవునికి మహిమ కలుగునగాక. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడవ్వడానికి పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది. సర్వశక్తుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉన్నది కనుక ఆయన శరీరములో పాప నియమము లేదు. మానవ దేహములో పాప నియమం ఉంది. రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయములో చాలా చక్కగా ఉంది. రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 23లో వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నా శరీర అవయవములలో పాప నియమం ఉన్నది, నన్ను చెరబట్టి లోబరి చేసుకుంటున్నది. ఇంకా మీరు పైనుంచి చూసుకుంటా వస్తే 18 నుంచి చేస్తున్నాను చూడండి. రోమీయులకు వ్రాసిన పత్రిక 7:18 చూడండి. నాయందు అనగా నా శరీరమందు అంచిది ఏదియు ఉండదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయుగోరని కీడు చేయుచున్నాను. మానవ శరీరములో పాప నియమం ఉన్నది, అది దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా పోరాడుతున్నది. మేలు చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, కీడునే చేస్తున్నాను. ఎందుకంటే నా శరీర అవయవములలో పాప నియమం ఉంది, అది నన్ను పరిశుద్ధముగా బ్రతకనీయటం లేదు. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా ఉంటుంది. మానవ శరీర అవయవాలలో పాప నియమం ఉంది. ఇది మనకు ఆదాము నుంచి సంక్రమించేసింది.
కనుకనే మానవులు పాపము చేస్తూ వస్తున్నారు. దావీదు భక్తుడు అదే అంటాడు కదా, నేను పాపములో పుట్టినవాడను, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది. మానవుని యొక్క శరీర అవయవాలలో పాప నియమం ఉంది. మానవుడు పుట్టుకతోనే పాప స్వభావముతో పుడుతున్నాడు. అయితే ఈ పాప నియమము, ఈ పాప స్వభావము యేసుక్రీస్తు వారిలో లేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి వాడు. పరిశుద్ధాత్మ నిన్ను క్రమ్ముకుంటుంది, సర్వశక్తుని యొక్క శక్తి నిన్ను క్రమ్ముకుంటుంది. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడవుతాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో పరిశుద్ధత ఉన్నది. అందరి మానవుల పుట్టుక లాంటిది కాదది. ఖచ్చితముగా అన్ని విషయాలలో, ఆయన పుట్టుక విషయము, ఆయన మరణించే విషయము, ఆయన యొక్క జీవితము, ప్రతిదాన్ని కూడా ప్రత్యేకముగా చూడాలి మనం. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఇంకా ఆయన మానవులతో కలిపేయకూడదు. ఆయన మానవుడిగా వచ్చాడు, ఆయనకి ఆకలి వేసింది, నాకు ఆకలి వేసింది. ఈ విషయంలో పోల్చుకోవచ్చు, కొన్ని విషయాలు పోల్చుకోవాలి. ఆయనకు దాహం వేస్తుంది, ఆయనకు బాధ నొప్పి ఉంటుంది, ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా రెస్ట్ అవసరం అవుతుంది. ఓకే, ఇంతవరకు పోలిస్తే ఓకే. కానీ ఆయన పరిశుద్ధ జీవితము, పరిశుద్ధ జన్మ, ఈ విషయంలో మనం ఆయనతో మనం పోల్చుకోకూడదు. ఒక మంచి మాట నేను మీకు చూపిస్తాను ప్రియులారా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము. స్వరక్తము, దేవుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు. దేవుడే మానవుడిగా వచ్చాడు, ఆయన స్వరక్తమనుంది. స్వరక్తం ఏమిటి? నాలో ఉన్నది మా నాన్నగారి రక్తము, మా అమ్మగారి రక్తము. కానీ యేసుక్రీస్తు వారిది స్వరక్తము. అంటే మానవుల యొక్క రక్తము ఆయనలో లేదు. అందుకే చాలామంది ఏమని అనుకుంటారంటే, మరియమ్మ గారి రక్తం యేసులో ఉందనుకుంటాను. నో, మరియమ్మ గారి రక్తము కూడా యేసుక్రీస్తు వారిలో లేదు. దానికి వాక్యాధారాలు ఉన్నాయి, చూపిస్తున్నాను రండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును. తల్లి కూడా లేదు, గమనించాలి. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడినయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కుమారుని యొక్క పోలిక ఏమిటంటే, మానవరీత్యా ఆయనకు తండ్రి లేడు, తల్లి కూడా లేదు. మరియమ్మ గర్భమును మాత్రమే దేవుడు వాడుకున్నాడు, గర్భసంచిని మాత్రమే. కానీ మరియమ్మ రక్తము యేసులో లేదు, ఆయనది స్వరక్తము. అందుకనే ఆ రక్తము మానవ జాతి రక్షణకు అవసరమైంది. ఒకసారి చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. రక్తము యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? అమూల్యమైన రక్తము, ఏ విధమైన దోషము లేదు, కళంకము లేదు, పరిశుద్ధ రక్తము అని ఎందుకన్నాడు ఇక్కడ? అంటే మానవుల యొక్క రక్తములో పాప నియమం ఉంటుంది. ఆ రక్తము యేసుక్రీస్తు వారిలో లేదు. యేసుక్రీస్తు వారిలో లేదు. మరియమ్మ రక్తము లేదు, ఇంకెవరి రక్తము లేదు. అది గమనించాలి మనం. యేసుక్రీస్తు వారి పుట్టుకను మనం ప్రత్యేకంగానే చూడాలి కానీ అందరితోనూ కలిపేయకూడదు. ఆయన రక్తమాంసాలతో జీవించాడు, ఓకే. అలాగని చెప్పి ఆదాము రక్తం ఆయనలో లేదు, మరియమ్మ గారి రక్తం ఆయనలో లేదు, మానవ రక్తం ఆయనలో లేదు. ఆయనది స్వరక్తము.
ఆయన పుట్టుక ప్రత్యేకమైనది ప్రియులారా. ప్రత్యేకమైనటువంటి శరీరము మానవ జాతికి అవసరమైంది. ఎందుకంటే పరిశుద్ధిని బలియాగము కావాలి మానవ రక్షణకు. అందుకే నాకొక శరీరము అమర్చితివి అంటే ఒక ప్రత్యేకమైన శరీరము అవసరమైంది కనుక యేసుక్రీస్తు వారికి శరీరము అమర్చబడింది. ఆ వచనము యేసుక్రీస్తు వారికి ఒక్కరికే. మనందరము కూడా శరీరాలతో పుట్టాము కనుక మన శరీరములో మరి మన పాప నియమము ఉంది. యేసుక్రీస్తు వారి శరీరములో పాప నియమము లేదు. రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయములో పాప నియమము ఉందని చెప్పుకుంటూ 8వ వచనం వచ్చినప్పటికీ క్రీస్తు యేసు అందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే మన శరీరములో ఉంటున్నటువంటి పాపము మరణము ఈ నియమము నుంచి విడిపించేది ఏమిటి అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు దగ్గర నుంచి వస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ యొక్క నియమము. యేసుక్రీస్తు మనం నమ్ముకుంటాం, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఈ ఆత్మ నియమము మన శరీరములో ఉంటున్నటువంటి పాప నియమముపై పోరాడుతుంది, గెలుస్తుంది. అంటే మన శరీరములో ఉండే పాప నియమము పోవాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారా సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా మన శరీరములో ఉన్న పాప నియమము పోతున్నప్పుడు ఆయన శరీరములో పాప నియమము లేదు అని అర్థము. ఆయన శరీరములో కూడా పాప నియమము ఉంటే ఇంకా మనకు ఎలాగ రక్షణ వస్తుంది? మేలైనది చేద్దాం అనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను, నా శరీరములో నా అవయవాల్లో పాప నియమం ఉంది, అది నన్ను లోబరి చేసుకుంటుంది, అది నన్ను పవిత్రంగా బ్రతకడానికి ఆటంకపరుస్తుంది అని పౌలు గారు తన శరీరాన్ని ఆయన ఒక్కడికే కాదు, టోటల్గా మానవుల యొక్క శరీరం యొక్క ఆ పాప లక్షణాన్ని ఇక్కడ ఈయన చెబుతున్నాడు. ఇది పోవాలంటే క్రీస్తు ద్వారా పోతుందట. క్రీస్తు ద్వారా మానవ శరీరాలలో ఉన్న పాప నియమము పోతున్నప్పుడు ఆయన శరీరములో పాప నియమము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనది ప్రత్యేకమైనటువంటి శరీరము, ఆయనది పవిత్రమైన రక్తము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబెడతారని మీరు ఎరుగుదురు. ఆయన రక్తములో పరిశుద్ధత ఉన్నది, మన రక్తములో పాప నియమము ఉన్నది కనుక ఆయన రక్తము ఈ పాప నియమము నుంచి మనలను విడిపించింది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారు ఏకము కాక మునుపు. ఇక్కడ వారు అంటే మరియమ్మ గారు, యోసేపు గారు. ఏకము కాక మునుపు వారిద్దరిని అంటున్నాడు అక్కడ. ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఆమె గర్భవతి అవ్వడానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. ఈమె గర్భము ధరించటంలో యోసేపు గారి శుక్రకణం ఎలాగైతే లేదో మరియమ్మ గారి యొక్క అండము కూడా లేదు. శుక్రకణం ఉంటేనే అండం యూజ్ అవుతుంది. శుక్రకణము లేదు, అండము లేదు. అంటే మరియమ్మ గారి యొక్క రక్తము కూడా లేదు. ఓన్లీ గర్భసంచిన దేవుడు వాడుకున్నాడంతే, ఆమె గర్భసంచిని వాడుకున్నాడంతే. ఆయన పుట్టుక ప్రత్యేకమైనది. మానవులందరితో ఆయనను కలిపేయకండి. అన్ని విషయాల్లో కూడా కొన్ని విషయాలలో ఆకలి, దప్పిక, బాధ ఇలాంటి విషయాల్లో కలపండి. పరిశుద్ధత విషయంలో యేసుని మానవుల్ని కలిపేయకండి. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. బాప్తిసమిచ్చి యోహాను గారికి సంబంధించిన ఒక వచనాన్ని కూడా చూపించాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనము. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ఇది బాప్తిసమిచ్చి యోహాను గురించి.
దీనిని యేసు వారితో పోల్చడానికి వీలు లేదు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన గర్భానికి వచ్చాడు. ఈయన పుట్టాక పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. ఈయన అభిషక్తుడు గనుక ఈయన పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు కాదు, మామూలుగా పుట్టినవాడే. ఇతని శరీరములో పాప నియమం ఉంది, బాప్తిసం ఇచ్చే యోహాను శరీరములో. కానీ యేసుక్రీస్తు వారి కొరకు ఇతడు అభిషేకించబడ్డాడు గనుక పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు కాదు ఈయన బాప్తిసం ఇచ్చే యోహాను గారు. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి వాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది. ఆయన జన్మను మానవ జన్మను కలిపేయకండి. యాజ్ వెల్ యాజ్ ఆయన బాప్తిస్మాన్ని మన బాప్తిస్మాన్ని కూడా కలపకండి. మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. మన బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏమిటంటే పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. మరి యేసుక్రీస్తు ఎవరు ఎందుకు తీసుకున్నారు? ఆయనకు మారు మనస్సు ఏమిటి? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విషయాలలో కూడా మనస, వాచ, కర్మేణ పరిశుద్ధుడు ఆయన. మరి ఆయన బాప్తిస్మం ఎందుకు? దానికి సమాధానం వాక్యంలో ఉంది. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలలో. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు జరుగుట అనకు తగి ఉన్నది, ఇలాగు అరవేర్చుట అనకు తగి ఉన్నది. ఇదేంటి? నేనే నీ చేత బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నీకు బాప్తిస్మం ఏంటి అని బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసుక్రీస్తు వారిని ఆపాలని చూశాడు. కానీ యేసువారు అంటున్నారు, నీతి యావత్తు ఎప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎప్పటికి కానిమ్ము అనే మాటను కూడా చూడండి. నీతి యావత్తు ఏలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఒక రోల్ మోడల్గా సమాజానికి ఒక మాదిరిగా చూపించడానికి, బాప్తీస పద్ధతిని ప్రవేశపెట్టడానికి ఆయన బాప్తీసం తీసుకున్నాడు. అంతే తప్ప యేసుక్రీస్తు వారి బాప్తీసము మారు మనస్సు సంబంధించినది కాదు, పాప క్షమాపణకు సంబంధించినది కాదు. సో మన బాప్తిస్మాన్ని ఆయన బాప్తిస్మాన్ని కలిపేయడానికి వీలు లేదు. ఆయన పుట్టుకను కలిపేయడానికి వీలు లేదు. అలాగే మన జీవితాన్ని ఆయన జీవితాన్ని కూడా కలిపేయడానికి వీలు లేదు. ఆయనది పరిశుద్ధ జీవితము. ఒక్కసారి చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడను, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మానవుడిగా వచ్చాడు. ఓకే, మానవుడిగా వచ్చాడని చెప్పేసి అందరిలాంటి మానవుడు అని ఆయన అనుకున్నారు కనుక ఆయన పవిత్రుడును, అసలు దోషము లేదు, కల్మషము లేదు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపము అంటే అర్థము పాపపు పనులు చేయటం మాత్రమే కాదు, పాపపు ఆలోచనలు కూడా పాపమే. పాపపు మాటలు పాపమే, పాపపు క్రియలు పాపమే. దేవుడు దేనిని కూడా ఇలాంటి విషయాన్ని ప్రతిదాన్ని కూడా పాపముగానే చెప్పాడు దేవుడు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము మనస, వాచ, కర్మేణ పాపము లేనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆలోచనలు కూడా పరిశుద్ధమైనవి. ఈ పాఠాన్ని నేను ఎందుకు చెప్తున్నారో మీకు చివరిలో మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఆయన 100% ప్యూర్ హోలీ పర్సనాలిటీ. ఎందుకంటే యేసు వారిని ఏదో కాస్తంత తగ్గించాలనే సాతాను ప్రయత్నాలు ప్రారంభం నుంచి జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరి వాడి కుయుక్తులను బయటకు పెట్టాలని
మరి ఈరోజు ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. ప్రియులారా చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ పాపము లేనివాడిగా ఉండెనని చెప్తున్నాడు. బాగుంది. ఆ ముందేమని ఉంటుంది? మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్తమైన విషయములలోనూ, ఇక్కడ సమస్తమైన విషయములలోనూ మనవలనే శోధింపబడినను. అంటే మనకలాంటి శోధనలు వచ్చేసాయో యేసుక్రీస్తు వారికి కూడా అలాగే వచ్చేసాయి. వాటిని అన్నిటినీ యేసు అణిచేసుకున్నాడు అని కొంతమంది చెప్తున్నారు. అంటే వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, యేసుకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది, యేసుక్రీస్తు వారు కూడా ఇల్లేదో కట్టుకోవాలనుంది, కానీ ఆ కోరికలన్నీనట తండ్రి పనుల నిమిత్తము అణిచేసుకున్నాడని చెప్తున్నారండి వాళ్ళు. ఇస్ రాంగ్. అది ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు వారి పరిశుద్ధతను తగ్గించే ప్రయత్నం వారు చేస్తున్నది. చాలామంది క్రైస్తవులు కూడా దీన్ని చెప్తున్నారు. ఇలాగ ఆయనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది, ఆయనకు కూడా శరీర కోరికలు ఉన్నాయి అని చెప్తున్నారండి. అలా అయితే ఆయన పరిశుద్ధుడు ఎలాగవుతాడండి? ఆయన ఎలా అవుతాడు? పాపం చేస్తేనే పాపమా? పాపపు ఆలోచనలు పాపం కావా? ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము. అహో అతనితో నన్ను సమానునిగా నేను చేసుకొందును అని మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళములో నరకమునకు ఒక మూలకు త్రోయబడితివి. దేవునితో సమానునిగా చేసుకొందునని ఎక్కడనుకుంది? మనస్సులో అనుకుంది. అలా అనుకోవటమే పాపమని వాక్యం చెప్తుంది. అది గమనించండి. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, వ్యభిచారం చేయనవసరం లేదు, మోహపు చూపు చూసినప్పుడే నువ్వు వ్యభిచారం అంటున్నాడు. అలా చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు హృదయములో అనకులాంటి శోధనలు వస్తాయంటారా? అలా వస్తే ఆయన పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు? మరి ఇక్కడ సమస్త విషయములలోననుంది కదా. ఇక్కడ అంటే మీకు నాకు వచ్చే సమస్త శోధనలు ఆయనకు వచ్చాయంటారా? నో. ఆయనకు వచ్చిన శోధనలు బాహ్య శోధనలు. శోధనలు 2 రకాలు ఉంటాయి: అంతరంగ శోధన, బాహ్య శోధన. శోధనలు బయట నుంచి వచ్చాయి ఆయనకి. మనకైతే శరీరం లోపల నుంచి పుట్టుకొస్తున్నాయి. అది ఆయనకు లేదు. ఒక్కసారి చూడండి, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. స్వకీయమైన అంటే పర్సనల్, ఇంకొకరి యొక్క ప్రమేయము లేకుండా స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఈ శోధన స్వకీయమైనది. బయట నుంచి వచ్చే శోధనలు యేసుక్రీస్తు వారికి వచ్చాయి. మనకు మాత్రము బయట శోధనలు ఉంటున్నాయి, లోపల మన బాడీ నుంచి శోధనలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే బాడీలో పాప నియమం ఉంది. యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నాడు. ఈ రాళ్లను రొట్టిగా చేసుకోమనే శోధన బయట నుంచి వచ్చింది. ఆయనకేం పుట్టలేదు. గమనించండి, చాలామంది చెప్తున్నారు, కొంతమంది క్రైస్తవులు కూడా, యేసుకు కూడా కోరికలు ఉన్నాయట, వాటిని అణిచేసుకున్నాడట ఆయన. చాలా తప్పు, చాలా రాంగ్ స్టేట్మెంట్. ఆయనకు అసలు హృదయములో చెడు ఆలోచన రాదు. ఆయన శరీరాన్ని ధరించుకున్నంత మాత్రాన మీలాగా అలాగా ఆయనకు రావు. అలాంటి ఆయన కాదు. ఆయన శరీరం అలాంటి శరీరము కాదు. ఒకవేళ ఆయన శరీరములో కూడా ఈ పాపపు ఆలోచనలు పుట్టుకొస్తే ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఆయన బలియాగము మానవ జాతికి రక్షణ ఎలాగిస్తుంది? ఆలోచించాలి కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు. దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మొన్న ఒక ఆయన అంటున్నారు, రీసెంట్గా నేను చూశాను, యేసుక్రీస్తు వారు కూడా పాపం చేస్తే ఇప్పటికైనా పాతాళానికి పోయి ఉండేవాడు అంటున్నాడండి. అలా అనే క్రైస్తవులే.
యేసుక్రీస్తు కూడా పాపం చేస్తేనట ఆయన నరకానికి వెళ్ళిపోయేవాడు అంటున్నాడు. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారు కూడా పాపం చేస్తే అనే థాట్ ఎందుకు వచ్చింది? అదేం ఆలోచన? యేసుక్రీస్తు వారు పాపం చేస్తారా? శరీరాన్ని ధరించుకున్న ఆయన పరిశుద్ధుడే, శరీరం లేకపోయినా సరే ఆయన పరిశుద్ధుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. యేసుక్రీస్తు కూడా పాపం చేస్తే శిక్షలోనికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు కూడా పాపం చేస్తే అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది సోదరా? ఎందుకు వస్తుంది నీకు ఆలోచన? అసలు ఆయన దేవుడు, ఆయన పాపం చేస్తాడా? అస్సలా 100% ప్యూర్ హోలీ పర్సనాలిటీ లార్డ్ జీసస్ క్రైస్ట్, బికాజ్ ఈజ్ గాడ్. అండ్ దేవుడు పాపం చేస్తే అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుందయ్యా సోదరుడా? ఇక్కడ సమస్త విషయములలోనూ అనవలనే శోధింపబడినను అంటే అర్థము బాహ్య శోధనలు, బయట నుంచి వచ్చే శోధనలు. అన్ని శోధనలు ఉన్నాయి. ఈయనకి ఆకలేసింది, ఈయనకి దప్పికేసింది, ఈయనకి శ్రమలు, బాధలు, కష్టాలు ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఇంటర్నల్గా ఆయనలో పరిశుద్ధ నియమం అలాగే ఉంది. యేసుక్రీస్తు వారికి శోధనలు వచ్చాయంటే అర్థము ఆయన శరీరములో శోధనలు పుట్టలేదు, బాహ్య శోధనలు వచ్చాయి. ఆయన శోధింపబడ్డాడంటే బయట నుంచి శోధించారు చాలామంది. ఆయన సాతాను శోధించింది. అప్పట్లో ఉన్న యాజకులు, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళెవరో శోధించారు. బయట నుంచి ఈయనకు శోధనలు వచ్చాయి తప్ప ఆయన హృదయములో పాపపు ఆలోచనలు లేవు. ఆయన ప్రత్యేకుడు, ఆయన పరిశుద్ధుడు. అసలు హృదయములో ఆలోచన వస్తే చాలు వాళ్ళ పాపులైపోతారండి. పాపపు పని చెయ్యనవసరం లేదు. ఆ ఆలోచన వస్తేనే చాలు, అతడు పాపే. యేసుక్రీస్తు వారి హృదయములో పాపపు ఆలోచన రాదు. ఆయన శరీరములో పాప నియమము లేదు. మనస వాచ కర్మేణ ఆయన పరిశుద్ధుడు. కనుకనే నీకు నాకు రక్షణ వచ్చింది. ఆయనలో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తే ఇంకా నీకు నాకు రక్షణ ఎలా వస్తుంది? ఇంకా చూడండి మిత్రులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండే వారి రక్షణ నిమిత్తము పాప సంబంధము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ పాప సంబంధము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటే ముందటిసారి వచ్చినప్పుడు ఆయనకి ఏదో పాప సంబంధం ఉంది అనేటువంటి భావనను తీసుకొస్తున్నారు. క్రీస్తు విరోధులు తీసుకొస్తే పెద్దగా బాధ కాదు, కానీ క్రైస్తవ్యములోనే కొంతమంది తీసుకొస్తున్నారు. అది నాకు బాధ. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. దీని క్యాథలిక్ వెర్షన్లో ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారి బలి అర్పణముగా సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవసారి వచ్చాను. ముందు వచ్చాడు కదా, అప్పుడు మనందరి పాపము నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రెండవసారి ఇంకా పాప సంబంధం ఏమీ లేదు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. ఇంకా అరలా పాపము కొరకు ప్రాణం పెట్టడానికి రెండవసారి రాడు ఆయన అని ఈ వచనం యొక్క భావము. అందుకే బైబిల్ ట్రాన్స్లేషన్స్ చదవాలి అని నేను అంటూ ఉంటాను. యేసుక్రీస్తు వారి గురించి వ్యాఖ్యానించేటప్పుడు ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఆయనలో పాప నియమము లేదు. ఆయన దావీదు కుమారుడు అంటే అర్థము దావీదు కుమారుడుగా ఎంచబడ్డాడు. చాలామంది నువ్వు దావీదు కుమారుడు అని ఆయన అడిగినప్పుడు, నేను ఆయన కుమారుణ్ణి అయితే ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడనే మాటను ఆయన ఎందుకు అడుగుతాడు? అంటే ఆయన పుట్టక ముందే నేనున్నాను కదా, ఆయన కుమారుడిని నేను ఎలా అవుతాను అంటాడు ఆయన. మీరు గమనించారో లేదు? కానీ దావీదు కుమారుడిగా ఎంచబడ్డాడు, అక్రమార్కులలో ఒకడిగా ఎంచబడ్డాడు, యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడు. కానీ కాదు, ఆయన దేవుడు,
మానవుడిగా వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తము ప్రాణం పెట్టడానికి, రక్షించడానికి వచ్చినటువంటి ఆయనను మనం ప్రత్యేకంగానే చూడాలి. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఆయన ఒక ప్రత్యేకమైన శరీరంతో వచ్చి పాపం చేయకుండా ఉంటే ఇంకా ఆయన గొప్పతనం ఏముంది అంటారు వీళ్ళు. నా ప్రశ్న ఏమిటంటే, అసలు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రశ్నించే అధికారం మనకెవరిచ్చారు? దేవుడు శక్తిమంతుడు కనుక సృష్టించాడు ఆయన, ఇంకా ఆయన గొప్పే ఉంది ఆయన అనడం కరెక్టేనా? ఆయన ఆశ్చర్యకరుడు కనుక అద్భుతాలు చేస్తాడు, ఇంకా ఆయన గొప్పే ఉంది అని అందామా? ప్రశ్నించేటప్పుడు ఎవరిని గురించి ప్రశ్నిస్తున్నాము? అసలు ఆయన మానవుడిగా రావటమే గొప్ప. ఆయన ఒక ప్రత్యేకమైన శరీరంతో వచ్చి ఆయన పరిశుద్ధంగా బతకటంలో ఆయన గొప్పతనం ఏముందంటారు ఏమిటి? అసలు మానవుడిగా రావటమే ఆయన గొప్పతనం. అసలు ఆయన గొప్పతనాన్ని ప్రశ్నించే హక్కు నీకు నాకు ఎక్కడిది సోదరా? దేవుణ్ణే ప్రశ్నిస్తామా? దాన్ని ప్రశ్నించడం అనరు, దాన్ని శోధించడం అంటారు. దేవుని శోధించకూడదు మనం. నీ కోసం నా కోసం మానవ రక్షణ అవసరమైన వచ్చాడు. పరిశుద్ధ శరీరం దానికి అవసరమైంది. ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉన్నది. ఆయనలో చెడు ఆలోచనలు లేవు. ఆయన అసలు మానవులతో అన్ని విషయాలలో పోల్చకండి. అన్ని విషయాలలో పోల్చడానికి వీలు లేదు. ఆయన అధికారంతో పోల్చుకోకూడదు. ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు, నేను పరిశుద్ధంగా బతుకుతున్నాను, అది ఓకే, అలా పోల్చుకోండి. పోనీ ఆయన శ్రమలు పడ్డాడు, నేను శ్రమలు పడ్డాను, అది ఓకే. అలాంటి విషయాల్లో మనం పోల్చుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయన వలె బ్రతకడానికి ప్రయాసపడదాం. చాలా బాగుంది. ఆయన శ్రమలు పడ్డాడు, నేను కూడా శ్రమలు పడతాను ఆయన కోసం, అది ఓకే. ఆ విషయంలో మనం పోల్చుకుందాం. ఆయన అధికారంలోను, ఆయన జన్మలోను, ఆ విషయాల్లో మనం పోల్చేసుకుంటే ఎలాగా? ఆయన మానవుడిగా వచ్చాడని మానవులతో సమానుడా? ఆయన దేవునితో సమానుడని ఉంది చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో. ఆయన దేవునితో సమానముగా ఉన్నాడు. ఆయన మానవుడిగా వచ్చాడు, దాసుడిగా పుట్టాడు, రిక్తుడిగా ఉన్నాడు, మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఇదంతా నీ కోసం నా కోసం. అలాగొచ్చిన ఆయన్ని ఇంకా మనతో సమానుడిగా చూసేయటమేనా ఆయన్ని? నన్ను ఆయన గురించి ప్రియులారా మనం ప్రత్యేకముగా ఆలోచించాలి. ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉంది, ఆయన జీవితంలో ప్రత్యేకత ఉంది. ఆయనలో పాపపు ఆలోచనలు కానీ, పాపపు మాటలు కానీ, పాపపు పనులు కానీ లేవు, ఉండబోవు. ఆయన పరిశుద్ధుడు. ఇంకా చూడండి ప్రియులారా, హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుకుంటా వస్తున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా, మరణం అంటున్నాడు చూడండి ఇక్కడ, మరణం అనే దాన్ని బాగా హైలైట్ చేస్తున్నాను నేను. మరణము ద్వారా నాశనము చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణము యొక్క బలము గలవాన్ని నాశనం చేసేయాలి సాతాన్ని. మానవులకు ఈ మరణ భయాన్ని తీసేయాలంటే ఆయన మరణించాలి. కనుక మరణించే శరీరాన్ని ధరించుకొచ్చాడు ఆయన. వాస్తవానికి ఆయన మరణం ఏంటి? ఆయన ఆది అంతము లేనటువంటి వాడు, ఆయన నిత్యుడు. కానీ మరణించే శరీరాన్ని ధరించుకొచ్చాడు ఆయన. ఆయన మరణిస్తేనే కానీ నీకు నాకు రక్షణ రాదు కాబట్టి, ఓకేనా? ఇంకా చూడండి ఒకసారి, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు నివృత్తి కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మికమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు అంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయువాడై ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము సంతాన స్వభావం అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము కూడా
పాపము చేసిన వాడే గనుక అలాంటి స్వభావమే యేసుక్రీస్తు వారికి ఉంది అనేటువంటిది ఒక సాతాను సంబంధమైన వాదన. ఇక్కడ అబ్రహాము సంతాన స్వభావం అంటే పైన ఏమని చెప్తున్నాడు? మరణం చావుని గురించి చెప్తున్నాడు. ఈయన మనలను చావు నుంచి విడిపించడానికి అబ్రహాము సంతాన స్వభావం అంటే మరణించే సంతాన స్వభావము. యేసుక్రీస్తు వారి శరీరము కూడా మరణిస్తుంది. మరణించడానికి ఆయన వచ్చాడు, మరణించే శరీరాన్ని ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం అంటే పాప స్వభావం అని కాదు, మరణించే స్వభావము. ఇక్కడ అబ్రహాం పేరే ఎందుకు ఎత్తాడు? ఈ పత్రిక రాస్తున్న హెబ్రీలకు గనుక. హెబ్రీలకు మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము గారు గనుక మరణించే శరీరాన్ని ఈయన ధరించుకున్నాడు. అనవలే అన్ని శోధనలు ఇక్కడ చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక. అంటే శోధనలు దేనికి సంబంధించినవి? శ్రమకు సంబంధించినవి. కొంచెం రెఫరెన్స్ అంతా చదవాలి, కనీసం అధ్యాయం అంతైనా మనం చూడాలి. తాను శోధింపబడి శ్రమ పొందెను అన్ని విషయములలో అంటే అర్థం ఏంటి? శ్రమకు సంబంధించిన అన్ని విషయాలలో శోధించబడ్డాడు. ఇవి కూడా బాహ్య శోధనలే, బయట నుంచి వచ్చినవి, ఆయనలో పుట్టినవి కాదు ఇవి. అబ్రహాము సంతాన స్వభావము అంటే అర్థము మరణించే శరీరాన్ని ధరించుకొచ్చాడు అని అర్థము. అలాగే శ్రమకు సంబంధించిన శోధనలు, బాహ్య శోధనలు ఆయనకు వచ్చాయని అర్థము. అంతే తప్ప ఆయనలో ఈ పాప సంబంధమైన ఆలోచనలు, శోధనలు ఆయన శరీరంలో పుట్టవు. ఆయనది ప్రత్యేకమైన శరీరము. దెయ్యాలే ఈ మాటలు ఒప్పుకున్నాయి. నీవు దేవుని పరిశుద్ధుడవు అని బిగ్గరగా కేకలు వేశాయి. పరిశుద్ధుడు అంటే అర్థం ఏమిటి? ఓన్లీ పనులు మాత్రమే కాదు, మాటలలో పరిశుద్ధత, ఆలోచనలలో పరిశుద్ధత. యేసుక్రీస్తు వారి పరిశుద్ధతపై కూడా మనకు సందేహాలు వస్తున్నాయి అంటే మనము రక్షణలో లేము అని అర్థము. నీకు నాకు రక్షణ ఎలా వస్తుంది? పరిశుద్ధుడు ప్రాణం పెడితేనే కానీ నీకు నాకు రక్షణ రాదు. మనం బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్నామంటే దేనిని బట్టి? మన కొరకు పరిశుద్ధ రక్తము చిందించబడింది, అమూల్యమైన రక్తము, కళంకము లేని రక్తము. అలాంటి రక్తముతో మనం కడగబడ్డాక కూడా ఆయన రక్తముపై సందేహాలు వస్తున్నాయండి నీకు? అలాగైతే మనం రక్షణలో లేమనే అర్థము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధతపై సందేహాలు వస్తున్నాయంటే అలాంటి వారు రక్షణకు దూరంగా ఉన్నారని అర్థము. ప్రియ దేవుని సంఘమా, జాగ్రత్త. యోహాను సువార్త 6:69 ఉంటుంది. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు శిష్యులు. ఆయనకు కూడా పెళ్ళది చేసుకోవాలని ఉంది, ఆయనకు కూడా బిడ్డలు పుట్టాలని ఉంది. ఇలాంటి ఆలోచనలు ఆయనకు కూడా ఉద్యోగం చేద్దామని ఉంది, ఆయనకు కూడా పెద్ద అపార్ట్మెంట్ కట్టుకోవాలని ఉంది. ఇలాంటి ఆలోచనలు ఆయనకి వస్తే ఆయన పరిశుద్ధుడు ఎలాగవుతాడు? అసలు ఆలోచనలు, దేవునికి భిన్నమైన ఆలోచన వస్తేనే అది పాపము. మనస్సులో పాపం వస్తేనే పాపం అది. ఆయనకు అసలు దేవుని చిత్తానికి భిన్నమైన ఆలోచనలు ఆయన హృదయములో పుట్టవు, నా భూతో నా భవిష్యత్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధతపై సందేహం రావడానికి వీలు లేదు. అలాగే చూడండి, రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. శరీరమును అనుసరింపక ఆత్మను అణుచుకొని అనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఇది. ఇక్కడ ఇది అంటే పనిష్మెంట్. ధర్మశాస్త్రం ఉంది, పాపం చేసిన వారిని శిక్షించబడాలి అనేటువంటి ఒక రూల్ ఉంది. నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము కనీసము ఆ వచనాలని దాని ముందు వచనము అవన్నీ కూడా చదవాలి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి,
పాప శరీరాకారముతో పంపి తన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారం అంటే అర్థం ఏంటి? ఆయన కూడా పాపం చేసేస్తాడనా? ఆయనకు కూడా పాపపు ఆలోచనలు వస్తాయనా? అలాగే కానీ వస్తే పాప పరిహారము నిమిత్తమని ఎందుకు అంటున్నాడు ఆయన? ఆయనది కూడా పాప శరీరమే అయితే పాపమునకు ఎలాగ శిక్ష అవుతుంది? పాపమునకు శిక్ష విధించే శరీరము పరిశుద్ధమైనది అవ్వాలి. ఇక్కడ పాప శరీరాకారం అంటే పైనుంచి చూడండి, నీతి విధి అంటే శిక్ష, అంటే పాపము వలన వచ్చే శిక్షను భరించే శరీరం, అంటే మరణించే శరీరము. పాప శరీరాకారం అంటే పాపము వలన వచ్చే శిక్షను భరించే శరీరము, అంటే మరణించే శరీరము. పాపం చేసింది మనం, మానవ దేహాలు పాపం చేశాయి, శిక్ష అనుభవించింది మాత్రం యేసు దేహము. పాప శరీరాకారము అంటే పాపము వలన వచ్చే శిక్షను భరించే శరీరమును, అంటే మరణించే శరీరమును ఆయన ధరించుకొచ్చాడు అని అర్థం. అక్కడ కొంచెం మనం ఆలోచనాత్మకంగా చదవాలి కదా. పాపపు ఆలోచనలే పాపమని ఆయనే చెప్పాడు. వ్యభిచారం అక్కర్లొద్దు, మోహపు చూపు చూస్తేనే తప్పు అన్నాడు, ఆయనే అన్నాడు. అలాంటి ఆయనలో ఈ దేవునికి చిత్తానికి భిన్నమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి అనే ఆలోచన అన్యులకు లేకపోయినా కనీసం మనకైనా ఉండాలి కదా. క్రైస్తవులు కూడా కొందరు ప్రసంగాలు నేను ఇలాగే వింటున్నానండి. ఆయనకు కూడా ఏదో కోరికలు ఉన్నాయి కానీ అన్నీ అణిచేసుకున్నాడట. అసలు ఆలోచన వస్తేనే తప్పండి. ఆయనలో అలాంటి ఆలోచనలు రావు, అలాంటి ఆలోచనలు రావు. చూడండి చక్కని మాట, యోహాను సువార్త 6:39, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈ వచనం అర్థం ఏంటి? నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతకడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం బ్రతకడానికి వచ్చానంటే ఆయనకు కూడా ఏయో చిత్తం ఉంది, కానీ అవన్నీ అణిచేసుకున్నాడు అంటున్నారండి. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. నా చిత్తము నా తండ్రి చిత్తము ఒక్కటే అని చెప్పడమా ఇక్కడ భావం. నా చిత్త ప్రకారంగా నేను బతకడానికి రాలేదు, నా తండ్రి చిత్త ప్రకారంగా నేను బతకడానికి వచ్చానంటే నా చిత్తము నా తండ్రి చిత్తము ఒక్కటే. నాకంటూ ప్రత్యేకమైన చిత్తం ఏమీ లేదు, నా తండ్రి చిత్తమే నా చిత్తము అని ఈ వచనం యొక్క భావం తప్ప తండ్రి చిత్తానికి వేరే ఆలోచనలు ఆయనకు ఉన్నాయని, వాటిని ఆయన అణిచేసుకున్నాడని భావము కానే కాదు. ఇంకా చూద్దాం, ఇంకొక 10 నిమిషాలు నేను ముగిస్తాను ప్రియులారా. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనము, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. ఒక ఆయన వచ్చాడు, సత్పురుషుడా అని యేసుక్రీస్తు వారిని పిలిచాడు. వెంటనే యేసు, సత్పురుషుడా నువ్వు నన్ను పిలుస్తున్నావేంటి? దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని అంటున్నాడంటే అర్థం ఏంటి అంటే, నేను సత్పురుషుడను కాదు అని యేసే చెబుతున్నాడు కదా అని అంటున్నారండి. ఆయన సత్పురుషుడు కాకపోవటం ఏంటండి బాబు? ఆయన సత్పురుషుడు కాకపోతే మానవ జాతికి రక్షణ ఎలాగొస్తుంది? సత్పురుషుడు నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటే నువ్వు సత్పురుషుడని పిలుస్తున్నావు, చాలా బాగుంది. సత్పురుషుడు దేవుడు ఒక్కడే, ఆ దేవుడను నేనే అని చెప్పటం యేసువారి ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు. నువ్వు నన్ను సత్పురుషుడని పిలుస్తున్నావు, అంగీకరిస్తున్నావు, బాగానే ఉంది. దేవుడు ఒక్కడే సత్పురుషుడు గనక నువ్వు నన్ను దేవుడుగా అంగీకరించాలి అనేటువంటిది యేసువారి భావం. ఆయన మాటలను మనం చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. అలాగే మరి యేసుక్రీస్తు వారు శిలువ బలియాగ సమయంలో సాధ్యమైతే ఈ గిన్నెను తప్పించన్నాడు. తన్ను మరణము నుంచి విడిపించేవానికి ప్రార్థనలు చేశాడు. అంటే శిలువ బలియాగము ఆయనకు ఇష్టము లేదు. ఇలాంటి వాదన కూడా ఉందండి. ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు కనుక ఆయనకు కూడా శరీరంలో శోధనలు వచ్చాయి.
అని అంటారు. ఒకవేళ అలాగొస్తే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన శోధనలు, ఆలోచనలు వస్తే ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఆయన బలియాగము మానవ జాతికి ఎలా రక్షణ ఇస్తుంది? ఆయన బిగినింగ్ నుంచి కూడా నన్ను చంపేస్తారు, 3వ రోజున నేను లెగుస్తానని చెప్పాడు కదా ఆయన. సరిగ్గా సమయంకి వచ్చినప్పటికీ ఇది లేకుండా ఉంటే బాగుండు అనే దేవుని చిత్తానికి భిన్నమైన ఆలోచన ఆయనకు వస్తే ఇంకా ఆయన పరిశుద్ధుడు ఎలాగవుతాడు? అంటే మానవులు రక్షింపబడకూడదని కూడా ఆయన అనుకుంటాడా? అలాంటి ఆలోచనలు వస్తాయా? ఆయన సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తప్పించు అన్నది ఎడబాటు మరణము. మన పాపశిక్ష ఆయన మీదకు పడింది. దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, దూరమైపోయాడు. ఆ బాధను భరించలేక అది లేకుండా ఉంటే చూడు దేవా, నీతో నేను దూరంగా ఉండలేను, నీకు దూరమైపోవడమే మరణము, ఆ మరణము నుంచి తప్పించు. ఒక్కసారి చూడండి 22వ కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక, నీ వేల దూరముగానున్నావు, నీ వేల దూరముగా ఉన్నావు, నా ఆర్తధ్వని వినక నీ వేల దూరముగా ఉన్నావు. యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని తప్పించమనటం లేదు. అలా తప్పించమంటే నీకు నాకు రక్షణ రాదు. ఆయన ప్రేమమయుడు ఎలా అవుతాడప్పుడు? అసలు అలాంటి ఆలోచన వచ్చినప్పుడే ఆయనలో ప్రేమ లేదని చెప్పుకోవచ్చు మనం. అసలు ఆలోచన రాదు, ఆయన వచ్చిందే ఎందుకు? కానీ ఆయన అడుగుతున్నది, నాన్న నేను నీకు దూరంగా ఉండలేనయ్యా, నీ సహవాసానికి నేను దూరంగా ఉండలేను. అది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అడుగుతున్న మాటలేవి. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు, ఓకే, శరీరము సిద్ధ, ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధము కాదు. అది ఆయన శిష్యుల కదా, ఆయనకు అప్లై కాదు. అది ఆయనకు అప్లై కాదు. ఆయన ఆత్మ సిద్ధమే, ఆయన శరీరము సిద్ధమే. ఆయన తప్పించమంటున్నది ప్రియులారా ఎడబాటు మరణం. అంటే నీకు నేను దూరంగా ఉండలేను దేవా, దాన్ని తప్పించమంటున్నాడు. ఆయన శరీరధారి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. అలాగని చెప్పేసి ఆయన అందరి మానవులతో కలిపేయకుండా ప్లీజ్. అన్యులు అదే చేసి క్రైస్తవ్యములో కొందరు అదే చేస్తే యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని మనం ఎలా అంగీకరిస్తున్నట్టు? మనకు రక్షణ ఎలాగొస్తున్నట్టు? ఆయన మానవుడిగా వచ్చాడు అనేది రైటే, కానీ ఆయన పుట్టుక అందరిలాంటి పుట్టుక కాదు. ఆయన జీవితము అందరిలాంటి జీవితము కాదు. ఆయన మరణము కూడా అందరిలాంటిది కాదు. మనం పాపం చేశాం కనుక మనం చచ్చిపోతున్నాం, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. మన పాపాన్ని ఆయన భుజం మీద వేసుకొని ఆయన చనిపోయాడు. అన్ని విషయాలను కలిపేయకండి. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పరిశుద్ధత విషయములో మాత్రము మానవులతో పోల్చకండి. ఆయనలా పరిశుద్ధులుగా ఉండడానికి మనం ప్రయాసపడదాం తప్ప ఆయన పరిశుద్ధతను తగ్గించడం ఏంటి? ఆయనలో కూడా ఆలోచనలు ఉన్నాయి. ఆయనకు కూడా ఈ యొక్క శిలువ బలియాగం లేకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆయనకు కూడా ఇంకేదో చేసుకోవాలని ఉంది, ఏదో పిల్లలు కనాలని ఉంది, ఏదో ఇల్లు కట్టాలని ఉంది. ఇదే ఆలోచనలు ఇలా ఎందుకు వస్తున్నాయి? ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త. యేసుక్రీస్తు వారి శిలువ బలియాగాన్ని, ఆయన దైవత్వాన్ని మరి లేకుండా చేసేయాలని సాతాను చాలా కుట్రలు పన్నుతున్నాడు. అన్యులు చాలా బలంగా చేస్తున్నారు. క్రైస్తవములో కొంతమంది వారికి సపోర్ట్గా ఉంటున్నారు ఇండైరెక్ట్గా. మరి ఇలాంటి పరిస్థితులలో మన సంఘాలను మనం మరి చాలా బలపరుచుకోవాలి. ఈ విషయాలు సంఘాల్లో చెప్పాలి. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో దేవుని చిత్తానికి భిన్నమైన ఆలోచనలు లేవు. ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన జీవితం ప్రత్యేకమైనది, ఆయన మరణం ప్రత్యేకమైనది. ఈజ్ కంప్లీట్లీ స్పెషల్ పర్సన్. కనుక ఆయన మనం ప్రత్యేకముగానే చూడాలి. ఆయన మానవుడిగా వచ్చిన సమయంలో కూడా ఆయన పరిశుద్ధుడే.
శరీరాన్ని ధరించుకున్నా సరే ఆయనలో పాపపు ఆలోచనలు లేవు, ఆయన శరీరంలో పాప నియమము లేదు. మనం నమ్ముకుంటున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సమస్తమైన ఘనత మహిమ ఆయనకే కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభువా, నీ కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మానవ జీవితాన్ని గురించి మేము ధ్యానించాము నాయన. మా రక్షణ కొరకు తండ్రి ఆయన్ని మీరు మానవుడిగా పంపారు, మీకు వందనాలు. ఆయన పుట్టుకలో కలిగినటువంటి ప్రత్యేకత, ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకత, ఆయన మరణంలో ఉంటున్నటువంటి ప్రత్యేకత, ఇవన్నీ మేము ధ్యానించాము తండ్రి. ఆయన ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైనటువంటి ఆయన్ని మేము ప్రత్యేకంగానే ఆలోచించేటట్టు చేయండి నాయన. అనేకమైన కుట్రలు నీ కుమారుని యొక్క దైవత్వాన్ని తగ్గించాలని చూస్తున్నారు తండ్రి. వాటన్నిటినీ మేము చాలా సమర్థవంతముగా తిప్పికొట్టేటట్టు మాకు సహాయం చేయండి. ముఖ్యంగా మా సంఘాలను మేము నాయన ఇలాంటి సత్యమైన సంగతులను వారికి చెప్పి సంఘాలు గలిబిలి చెందకుండా కాపాడుకునేటట్టు సహాయం చేయండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.